ప్రజల కోసం నిత్యం పోరాడేది చంద్రబాబు కుటుంబమేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న అన్నారు. కూటమి భారీ విజయంతో విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారన్న బుద్ధ ఆరా మస్తాంది కేవలం బెట్టింగ్ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని విమర్శించారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో జైలుకు వెళ్తారని ప్రకటించారు. చంద్రబాబు కుటుంబం పైన తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని, జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమమని బుద్ధ వెంకన్న అన్నారు. రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తాదని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి ఆ డబ్బుని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. నాయకులు కార్యకర్తల్ని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖజానాలోకి వెళ్ళింది. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజే చూసాం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. హైదరాబాద్ లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్క్ జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీశాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మార్క్ జాతకుడు అనేది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే 3 పెళ్లిళ్ళు అన్నాడు. ఇవాళ 4వ పిల్ల నీకు రంకు మొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు.